6 సంవత్సరాల తర్వాత మా అన్న సినిమా ఎన్టీఆర్ సినిమా వచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా అద్భుతమైన సినిమా అయితే మాకు చూడడం జరిగింది. ఇంటర్వ్యూల సీను లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్కి అయితే కాంగ్రాట్ చెప్తాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించిపడిచాడు బట్టి. అదేవిధంగా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతరలాగా ఉన్న సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతున్నారు. ఇక్కడ కూడా అన్ని పాత్రలు కొట్టేశాడు. ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మా వాడు ఏలెట్టడానికి రాలేదు, సినిమాను ఏలడానికి వచ్చాడు. నిజం చెప్తున్నాడు, ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. సైఫ్ అలీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా జాన్వీ గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ మన పార్ట్ 1కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. పార్ట్ 2కి అయితే ఇంకా చాలా ఉంది. కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, చెప్పి తీసుకొడతాం. అలా అన్నవాడు ఎవడన్నా సరే ఎదవా పనికిమాలి పోరం ఒకటి చవటగాడే. నా ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, నేను నిజంగా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే 1 గంటకి ఎవడన్నా సినిమా చూస్తుండొచ్చు. 1 గంట సినిమా చూసినట్టు ఎలా ఉంటుందంటే నిద్రపోవడం తప్ప రెండోది ఏముండదు. అది ఎంత పోటీ సినిమా అక్కడికి. అలాంటి ఎదవల్ని 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు సినిమా చూడండి మరొకసారి, అప్పుడు తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎవడన్నా సినిమా బాగుందో చెప్పి తీసుకుంటాను. అవసరం నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా పర్లేదు. ఒక 10 రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్లో ఉంటాను, ఏం ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి అయితే మేము కార్యకర్తలు, ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులం, ఎన్టీఆర్ అన్న అయితే మేము తమ్ముళ్ళం. సినిమా జాతర, దేవర జాతర నడుస్తుంది, చాలా బాగుందన్న. అనిరుద్ధ్ తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు. ఒకవేళ మనకి తమిళ ఇచ్చుకుంటే సూపర్. ఎన్టీఆర్ డాన్స్ కోసం ఎవరు నడుతున్నా, చాలా బాగుంది. చాలా క్లాస్ లుక్ లో, మాస్ లుక్ లో, పర్ఫార్మెన్స్ లుక్. దేవరా క్యారెక్టర్ బాగుందా, వరా క్యారెక్టర్ బాగుందా? నాకు 2 నచ్చాయి అన్న. ఒకటి చెప్పండి. లేదు, 2 నచ్చాయి. ఎందుకంటే దేవరాకి మనం భయపడ్డాం, వరకు వచ్చేసి మనం భయం పర్సన్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లో అంతా కంక్లూడ్గా ఏం లేదు. చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. కొరటాల శివ గారు కంగ్రాచులేషన్. ఎంటర్ ద ఓల్డ్ టీమ్, దేవరా టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తా. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే తక్కువ లేదు. ఎవడన్నా సినిమా బాగలేదంటే నేనైతే చెప్పి తీసుకొడతాను, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. నిర్మోగం అంటే అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై